అయితే బిర్యానీ తిని ఆ తర్వాత వాటర్ మెలాన్ తినడంతోనే ఈ మరణాలు సంభవించాయా అనే సందేహాలు అంతటా వ్యక్తమయ్యాయి. ఆ రెండు ఫుడ్ కాంబినేషన్ తినకూడదా, తింటే చనిపోతారా అంటూ ఎక్కువగా జనం భయోదలకు గురి కావడంతో ఈ ఘటన సంచలనంగా మారింది. ఆ రోజు ఈ వార్త గురించి చెప్పేటప్పుడు నేను కూడా ఇదే విషయం చెప్పాను. బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తింటే ప్రాణాలు పోతాయి అనే విషయంపై ఎక్కడా శాస్త్రీయ ఆధారాలు లేవు. ఒకసారి ఆ రోజు ఏం చెప్పానో ఇప్పుడు ఈ వీడియోలో ఒకసారి చూడండి. బిర్యానీలో విషమా, పుచ్చకాయలో కలుషితం జరిగిందా, ఎవరో కావాలనే చేశారా, లేక ఇది సహజంగా జరిగిపోయిన ఫుడ్ పాయిజనింగా? ఇప్పుడు ఈ 4 ప్రశ్నలు చుట్టే పోలీసులు ఈ 4 కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే బిర్యానీ తిన్న తర్వాత కేవలం పుచ్చకాయ తినడం వల్ల ప్రాణాలు పోతాయని చెప్పడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. వదంతులు నమ్మొద్దు. కేసులో ఇప్పుడు ప్రస్తుతానికి బయటపడ్డ సంచలనాలు ఏంటి, ఈ కేసులో ఉన్న అనుమానాలు ఏంటి అనేది కూడా నెక్స్ట్ నేను అనలైజ్ చేస్తాను. ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో 4 మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోరెన్సిక్ ప్రాథమిక రిపోర్టు వెల్లడైంది. ఈ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ప్రాథమిక అంచనా ప్రకారం ఈ 4 కుటుంబంపై విష ప్రయోగం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పోస్ట్ మార్టం నిర్వహించిన డాక్టర్ల బృందం మృతుల శరీరంలోని అంతర్గత అవయవాలు ఆకుపచ్చ రంగులోకి మారినట్లు గుర్తించారు. గుండె, మెదడు, ఇతర జీర్ణావయవాలు, శరీర భాగాలన్నీ కూడా ఆకుపచ్చ రంగులోకి మారిపోయాయని డాక్టర్లు అయితే గమనించారు. ఇలా బాడీలో అనేక అవయవాలు రంగు మారాయంటే ఏదో బలమైన విష పదార్థం శరీరం అంతా వ్యాపించి ఉంటుందని వైద్య నిపుణులైతే అనుమానిస్తున్నారు. సాధారణ ఫుడ్ పాయిజన్ కాకుండా ఏదైనా విష ప్రయోగం జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒకవేళ పాడైపోయిన పుచ్చకాయ తిన్నా సరే ఎంత త్వరగా ప్రాణాలు పోయే అవకాశం లేదని, అలాంటి అవకాశం చాలా తక్కువని వైద్య నిపుణులైతే అభిప్రాయపడ్డారు. సో ఈ కేసులో ఇంకేదో జరిగిందనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇంటి యజమాని అబ్దుల్లా శరీరంలో మార్పిన్ అనే ప్రమాదకర ఔషధ ఆనవాళ్లు ఉన్నట్లు ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలింది. దీంతో పోలీసులు ఈ కేసులో ఏదైనా నేరపూరిత కోణం, కుట్ర కోణం ఉందా అనే యాంగిల్లో కూడా దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. ఈ మార్పిన్ అనే శక్తివంతమైన పెయిన్ కిల్లర్ ఆనవాళ్ళు దొరకడం ఈ కేసులో కుట్ర అనుమానాలకు బలాన్ని చేకూరుస్తుంది. ఎందుకంటే సాధారణ ఆహారం లేదా పుచ్చకాయలో మార్పిన్ ఉండే అవకాశం లేదు కాబట్టి ఎవరైనా కావాలనే దానిని వీళ్ళ ఆహారంలో కలిపారా అనే దానిపై ఇప్పుడు ఆరాధిస్తున్నారు. ఈ ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ అయితే ఆ కోణంలో జరుగుతూ ఉంది. దీంతో ఈ కుటుంబ మరణాలపై మరిన్ని అనుమానాలు తలెత్తుతున్నాయి. సాధారణంగా ఏదైనా అత్యంత విషపూరితమైన పదార్థం శరీరంలోకి వెళ్ళినప్పుడు ఇలా జరిగే అవకాశం ఉందని డాక్టర్స్ టీం అయితే చెబుతూ ఉంది. ఈ 4 మృతుల కిడ్నీలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు కూడా వాళ్ళు నిర్ధారించారు. ఇది తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్ లేదా విషపూరిత పదార్థాల వల్ల జరిగి ఉంటుందని కూడా భావిస్తూ ఉన్నారు. సో ఈ కేసు తీవ్రత దృష్ట్యా అనేక కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది. పోలీసులు, వైద్యులు, అలాగే ఫోరెన్సిక్ నిపుణులు, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు కూడా ఈ దర్యాప్తులో పాల్గొంటున్నారు. ఎందుకంటే అది పెద్ద సెన్సేషన్ కేసు అయింది కదా. ఈ బాధితులు ఆహారం తీసుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండే ఫుడ్ శాంపిల్స్ సేకరించారు. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళైతే ఆ ఇంట్లో ఆ రోజు ఉన్న బిర్యానీ, పుచ్చకాయ, బియ్యం, చికెన్, వాళ్ళు తాగే నీరు, వీటన్నింటి నమూనాలు కూడా సేకరించి ఆ శాంపిల్స్ అయితే ల్యాబ్కు పంపారు. అయితే ఆ కుటుంబం తిన్న వాటర్ మెలన్ ఎక్కడ నుంచి తీసుకొచ్చారు అనే విషయంలోనే స్పష్టత రావడం లేదు. ఈ వాటర్ మెలన్ ఎక్కడ కొన్నారో కనుక్కోవడం అధికారులకు కష్టంగా మారింది. దాన్ని ఈ కుటుంబం కొనుక్కొనే వచ్చిందా, కొంటే ఎప్పుడు, ఎక్కడ, ఎవరి దగ్గర కొన్నారు, ఎన్ని రోజుల క్రితం కొన్నారు, లేక ఎవరైనా ఫ్రీగా ఇచ్చారా, అసలు ఆ పుచ్చకాయ వీళ్ళ ఇంట్లోకి ఎలా వచ్చింది, ఈ విషయంలో క్లారిటీ వస్తే కీలక విషయాలు తెలిసే అవకాశం ఉంది. పోలీసులు అయితే అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. కానీ ఆ ఘటన జరిగిన తర్వాత ఈ పైదోని పరిసర ప్రాంతాల్లోనే పుచ్చకాయ వ్యాపారులంతా కనిపించకుండా పోయారు. ఎఫ్డీఏ అధికారులు తనిఖీలకు వెళ్ళగా అక్కడ ఒక్క వ్యాపారం కూడా ఈ పుచ్చకాయలు అమ్మేవాళ్ళు, మొన్నటి వరకు అమ్మేవాళ్ళు అందరూ కూడా ఈ దుర్ఘటన జరిగిన తర్వాత లేరు. సో ఈ నల్ బజార్ ఫ్రూట్ అసోసియేషన్ వాళ్ళైతే ప్రస్తుతానికి పుచ్చకాయల అమ్మకాలు కూడా నిలిపివేస్తున్నట్లే ప్రకటించారు. ఎందుకంటే అనేక అనుమానాలు, రకరకాల భయాలు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యాపారాలు కూడా కనిపించకుండా పోయారు. పైగా మరోవైపు ఏంటి, మృతుల బంధువులను, ఫ్రెండ్స్ కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు. ఈ మృతుల కుటుంబ ఆర్థిక పరిస్థితిపై కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు. ఒకవేళ కుటుంబం అంతా కలిసి ఏదైనా ఆత్మహత్య ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా చేశారా, లేదా ఎవరితోనైనా వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉండే ఎవరైనా ఎలా చేశారా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది.
మరో ఆసక్తికర అంశం కూడా ప్రచారంలోకి వచ్చింది. 2019లో డిఎన్ నగర్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఒక ఫ్రాడ్ అండ్ క్రిమినల్ కేసులో ఈ అబ్దుల్లా కీలక సాక్షిగా ఉన్నాడని ముంబై మీడియాలో కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ కేసు విచారణ ఈ ఏడాది జరగాల్సి ఉంది. ఒక మహిళను రియల్ ఎస్టేట్ డెవలపర్ మోసం చేసిన కేసు ఇది. ఈ నేపథ్యంలో ఈ కేసులో అబ్దుల్లా ముఖ్యమైన సాక్షి అని ఆ వార్తల ప్రకారం తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అబ్దుల్లా అతడి కుటుంబం మరణానికి ఎవరైనా ఏమైనా కుట్రకోణం పన్నారా, కుట్రకోణం ఏమైనా ఉందా అనే యాంగిల్ కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ అబ్దుల్లా గత కొన్ని రోజులుగా ఎవరితో మాట్లాడారు, అతనికి ఏమైనా బెదిరింపులు వచ్చాయా, అతను ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏంటి, మనీ పే చేసేది కానీ రిసీవ్ చేసుకునేది కానీ ఇవన్నీ కూడా తెలుసుకునేదానికి పోలీసులు అయితే ఇప్పుడు ఆయన మొబైల్ కూడా స్వాధీనం చేసుకుని ఈ కాల్ డేటా రికార్డ్స్ అట్లాగే బ్యాంక్ ఖాతాలు కూడా విశ్లేషిస్తున్నారు. అయితే బిర్యానీ తిన్న వాళ్ళలో మరణించింది కేవలం ఈ కుటుంబంలోని నలుగురు మాత్రమే కనుక, అంటే మిగతా వాళ్ళు తిననిది వీళ్ళు మాత్రమే తిన్నది వాటర్ మెలన్ మాత్రమే. సో ఇక్కడే కేసు మిస్టరీగా మారింది. ఎందుకంటే పుచ్చకాయలో కలుషితం జరిగిందా, ఎవరో కావాలనే చేశారా? ఈ పోషకాహార నిపుణులు చెబుతున్న దాని ప్రకారం కూడా పుచ్చకాయలో నీటి శాతం సహజ చక్కెరలు కూడా ఎక్కువగా ఉంటాయి. దీంతో బ్యాక్టీరియా కూడా చాలా వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ చల్లని పుచ్చకాయల వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్స్ కూడా ఉందని, వాటిలో ఉండే బ్యాక్టీరియా పేగుకు హాని కలిగిస్తుందని, కడుపు సంబంధిత వ్యాధులు జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతూ ఉన్నారు. అలాగే కట్ చేసిన పుచ్చకాయను ఫ్రిడ్జ్లో ఉంచితే లైకోపిన్, సిట్రిలిన్, విటమిన్ ఏ, విటమిన్ సి పరిణామం కూడా తగ్గుతుంది. వాటిలో ఉండే చక్కెర పరిణామం పెరుగుతుంది. దీంతో ఇన్ఫెక్షన్ రావడంతో పాటు ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం కూడా పెరుగుతుంది. మరో షాకింగ్ విషయం ఏంటంటే కొన్ని చోట్ల ఈ పళ్ళు ఎర్రగా మంచి కలర్ఫుల్గా కనిపించేదానికి, తీయగా ఉండేదానికి గ్లూకోజ్ లేదా చక్కెర నీటిని కూడా సూదులతో ఇంజెక్ట్ చేస్తుంటారు. ఆ సూదులు శుభ్రంగా లేకపోయినా ప్రమాదకరమైన బ్యాక్టీరియా పళ్ళలోకి వెళ్ళే అవకాశం ఉంది. అలా కలుషితమైన పుచ్చకాయ తింటే ఫుడ్ పాయిజనింగ్ చాలా సీరియస్ అవుతుంది. అలాగే సాల్మొనెల్లా, ఈకోలై వంటి హానికర బ్యాక్టీరియా కూడా ఈ పండుపై చేరితే అది ప్రమాదకరం. వీటి వల్ల వాంతులు, విరోచనాలు, తీవ్రమైన డిహైడ్రేషను, ఈ సెప్సిస్ ఇలా కొన్ని వ్యాధులు, ఇబ్బందులు వస్తే కీలక అవయవాలు దెబ్బతినడం లాంటివి కూడా జరుగుతాయని ఈ వైద్య నిపుణులు అయితే చెబుతూ ఉన్నారు. కానీ ఒకవేళ అలాంటివి ఏవైనా జరిగినా సరే మరి ఎంత తక్కువ సమయంలో నలుగురు ప్రాణాలు కోల్పోయి, కిడ్నీలు పాడైపోయి, అంతర్గత శరీర అవయవాలన్నీ కూడా రంగు మారిపోయి ఈ స్థాయిలో జరగవు అని కూడా ఇప్పుడైతే వైద్య నిపుణులు అభిప్రాయపడతా ఉన్నారు. సో మొత్తానికి పుచ్చకాయ అనేది కేవలం ఒక నెపం మాత్రమేనా, అసలు కారణం అబ్దుల్లా సాక్షిగా ఉన్న ఆ కేసు వెనక దాగి ఉందా అనేది ఈ ఫోరెన్సిక్ కాల్ డేటా నివేదికల తర్వాత తేలనుంది. పోలీసులు ప్రస్తుతానికైతే దీనిని ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా నమోదు చేశారు. హిస్టోపాథాలజీ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి పూర్తి రిపోర్టులు వచ్చిన తర్వాతే వీళ్ళ మరణానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని కూడా పోలీసులు అయితే స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతానికి ఆ మార్పిన్ అనే శక్తివంతమైన ప్రమాదకరమైన ఔషధ అవశేషాలు వీళ్ళ శరీరంలో దొరకడం వల్ల, మెయిన్ ఆ కుటుంబ యజమాని శరీరంలో ఉండడం వల్ల ఈ కేసులో ఈ మార్పిన్ మిస్టరీ ఏంటి అనేది తేలాల్సి ఉంది. అది తేలితే కేసు అయితే సాల్వ్ అవుతుంది అని కూడా పోలీసులు అభిప్రాయపడుతున్నారు. సో మరి మీకు ఏమనిపిస్తుంది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హాయ్ బిజీ పీపుల్, ఈ వీడియో బాగుందా? మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ బౌల్.